నియోజకవర్గంలో ఇల్లులేని పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు. సోమవారం చీరాల మండల తహసీల్దారు కార్యాలయం వద్ద పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జై మిత్రులారా, మన చీరాల నియోజకవర్గంలో 70% మంది పేద నిరుపేద ప్రజలున్నారు. కూలీ నాలు చేసుకుని చేతి వృత్తుల మీద బతికి ప్రజలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇళ్ల స్థలాలు లేక అద్దెలలో ఉంటా అద్దె గట్టలేక చాలామంది పేద నిరుపేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరాల నియోజకవర్గ పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే మన చీరాల పేదలపాటి పెన్నిధి, చీరాల అభివృద్ధి ప్రదాత, మన చీరాల శాసనసభ్యులు పేదల మన ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా దీనిపై కూడా వెంటనే స్పందించి, ఎందుకంటే ఆయన పేదల కోసమే ఆయన చీరాల అభివృద్ధి ఉందంటే అది మన కొండయ్య గారి వల్లే. అలాంటి ఎందుకంటే కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి పేద నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా వెంటనే తెలియపరిచి ఇళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మిత్రులారా, మన అక్కడ నేను చూశాను దండుబాటులో అప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు. అసలు హౌస్ ఒక్క ఇల్లు అసలు ఏమి లేవు, మొత్తం పాసిపోయి ప్లాస్టింగ్లు లేవు, ఏమి లేవు. గత ప్రభుత్వాలంతా అన్యాయాలు అక్రమాలే మిత్రులారా. ఒక్క ఇల్లు కూడా ప్లాస్టింగ్ లేక, మెట్లు లేక, లోల ఫ్లోరింగ్ లేక, పాములు తేళ్లు అసలు ఎలా ఉండేంటి మొత్తం చూసా. ఒక్క కుటుంబం కూడా లేదు మిత్రులారా. ప్రజాధనం అంతా వృధా అయింది. దానిపై కూడా విచారణ జరిపించి ఆనాటి కాంట్రాక్టుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాధనం అది ఎంత డబ్బు ప్రజాధనం వృధా అయింది, వాళ్ళ జేబులోకి వెళ్ళింది ఆ సొమ్మంతా. అదే కనుక కరెక్ట్గా ఇది ప్రజాప్రభుత్వం. దీనిపై కూడా మన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పెన్నిధి, మన చీరాల శాసనసభ్యులు కూడా కొండయ్య గారు కూడా స్పందించి మళ్ళీ వాళ్ళపై విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ అంతా వర్క్ హౌస్ మొత్తం జగనన్న కాలనీలో మొత్తం మళ్ళీ మరమ్మతులు చేయించి పేద నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేస్తే ఇల్లు చాలామంది. ఎందుకంటే ఈ రోజుల్లో అద్దె కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఒక్కొక్క ఇంట్లో 4,000 5,000 కట్టలేక పేద నిరుపేదలు. ఎందుకంటే మన చీరాల నియోజకవర్గం అంతా పేదరికమే. ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంతా కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, సెంటర్ పని చేసేవాళ్ళు, బేదరా పని చేసుకునే వాళ్ళు, రాడ్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ పని చేసుకునే వాళ్ళు, ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాయగూరలు అమ్ముకునే వాళ్ళు ప్రజలు 70% మంది ప్రజలు ఉన్నారు. కనుక దీనిపై కూడా మన పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత మన పేదలపాటి పెన్నిధి, మన కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా లోకేష్ బాబు గారు కూడా వెంటనే స్పందించి చీరాల నియోజక ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చీరాల 78% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. కనుక వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మనం చూశారు మన జగనన్న కాలనీలో అంతే అని అక్రమాలే, అంతా ప్రజాధనం అంతా వాళ్ళ లూటీలు, వాళ్ళ జేబులు గెలిపోయిన ధనమంతా. దానిపై కూడా మేము విచారణ జరిపించమని వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మనం మొత్తం నేను పోయి చూసి వచ్చాను, ఒక్క ఇంట్లో ఒక కుటుంబం కూడా లేదు. అక్కడ అన్ని పాములు, తేళ్లు, ఇసుక మొత్తం. అసలు ఒక్కొక్క ఇల్లు అసలు మెట్లు కూడా లేవు, మెట్లు కూడా ల్యాండ్ కూడా కట్టలేదు, ఒకదానికి ప్లాస్టింగ్ లేవు, ఒకసారి స్లాపులు లేవు. అంటే ప్రజాధనం అంత లూటీ అయిపోయింది గత ప్రభుత్వంలో. మేము మిత్రులారా, మనం మీకు అందరికీ తెలిసిన విషయమే, మన మెయిన్ రోడ్డు కొత్తపేట మెయిన్ రోడ్డు ఉంది, అది కూడా గత ప్రభుత్వంలో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ప్రజాధనం ఎంత ఒక సంవత్సరం మొత్తం ఆ రోడ్డు బ్లాక్ అయింది. దానివల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. పేద నిరుపేదలు, ఉద్యోగస్తులు, పనులు చేసుకునే వాళ్ళు, అటు నుంచి రాకపోకలు ఇచ్చేవాళ్ళు, అటు కాలేజీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అలా ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఇబ్బంది పడ్డారు. దీనిపై కూడా మన పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిధి, మన కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి ఆ రోడ్డు విషయం కూడా మన అసెంబ్లీలో మాట్లాడి చీరాల కూడా బడ్జెట్ కూడా తీసుకొచ్చారు. వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ చేసి పేద నిరుపేదలు కూడా రాకపోతే వాళ్ళ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా చేయడాలని, అలాగే మన చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మనకు మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ మా దళిత బహుజన పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై